అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మా. డాక్టర్ గారు, ఇంట్లో జనరల్గా చాలామంది గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది ఆడియన్స్ అడుగుతారు, ఇంట్లో ఖచ్చితంగా ఒక ఔషధ మొక్క ఉండాలి అనుకునే ఒక ఔషధ మొక్క ఏంటి, ఎలాంటి మొక్కల్ని ఇంట్లో పెంచితే మంచిది అంటారు? అంటే ఏదైనా ఎమర్జెన్సీలో పనికొస్తుంది ఈ మొక్క అనుకునేలాంటిది. అందరికీ అందుబాటులో ఉండి అందరూ పెంచుకోదగ్గ, పెంచడానికి కూడా ఎక్కువ శ్రమ పడకుండా ఉండేటువంటి మొక్క చెప్తాను చూడండి. పెంచడానికి కూడా మనం పెద్ద కష్టపడక్కర్లేదు అనమాట. ఆ మొక్క ఏంటంటే కలబంద. అలోవెరా అని చెప్తాను. అది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు, దానికి మనం ఎక్కువ పోషకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా ఏ వాతావరణానికైనా తట్టుకునేటువంటి శక్తి దానికి ఉంది. అదేవిధంగా అంత త్వరగా అది స్పాయిల్ కూడా అవ్వదు ఆ మొక్క. మల్టిపుల్ బెనిఫిట్స్ దానికి ఉంటాయి. అంతేకాకుండా మరి ఎక్కడైనా మనం ఇల్లు చిన్నగా ఉన్న అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఇంకొక ప్లేస్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మా కుండీలో పెట్టుకోవచ్చు. మరి తప్పని పరిస్థితి ఇంట్లో కూడా ఓ సైడ్ పెట్టుకోవచ్చు అన్నమాట. మళ్ళీ 2 రోజులు ఎండ పెట్టేసేసి మళ్ళీ లోపల పెట్టుకుంటున్నా నడుస్తుంది అన్నమాట. అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉండడం చేత అలాంటి మొక్కలను మనం కనీసం మీరు అడిగినట్లు ఏదో ఒక మొక్క ఆలోచన చేస్తే ఈ కలబంద మంచిదని చెప్పేసి నాకు అనిపిస్తుందండి. ఈ కలబందలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం పచ్చిదే వాడతాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు వెంటనే వాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని మూలికలు మనం ఏదో బయటికి వెళ్ళాలి, సేకరించుకోవాలి, తెచ్చుకోవాలి, దాని కొన్ని ప్రాసెస్ తయారు చేయాలి, దానివల్ల కొన్ని మెడిసిన్ వాల్యూస్ కూడా తగ్గేటువంటి అవకాశం కొన్నింట్లో ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉండేటువంటిది, రెడీమేడ్గా ఉండేటువంటిది కాబట్టి వెంటనే దాన్ని మనం ఔషధంగా వాడుకోవడం వల్ల రిజల్ట్స్ కూడా బాగుంటాయి అన్నమాట. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ కలబంద యొక్క ప్రత్యేకత సౌందర్య సాధనంగా పనిచేస్తుంది, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది, వచ్చినటువంటి జబ్బులు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అనేక రకాలైన జబ్బులు తగ్గేందుకు కూడా ఈ యొక్క కలబంద చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఈ కలబంద రోజు ఒక 1/2 టీ స్పూన్ ఈ కలబంద గుజ్జు ఏదైతే ఉందో, అంటే గుజ్జు అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, లోపల తెల్లటి కండలాంటి గుజ్జు ఉంటుంది అనమాట. పైన గ్రీన్ లీఫ్ తీసేస్తే లోపల గుజ్జు ఉంటుంది. అది 5-6 సార్లు నీటిలో ముంచేసి ఇదిలి చేసేస్తే ఆ చేదు గుణం పోతుంది. దాన్ని జస్ట్ అలాగైనా మింగొచ్చు, లేకపోతే కాస్త బెల్లం కలిపేసైనా మింగేసుకోవచ్చు, లేకపోతే కాస్త జీలకర్ర పొడి కలిపేసైనా మింగేసేయచ్చు, ఎలాగైనా పర్లేదండి. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. కడుపులో మంట ఉండడము, కడుపులో పుండు ఉండడము, తర్వాత ఈ యొక్క మోషన్ సరిగ్గా కాకపోవడము, ఆకలి సరిగ్గా కాకపోవడము, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా తగ్గిపోతాయి అనమాట ఈ యొక్క కలబందను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల. అదేవిధంగా ఏదైనా గాయాలు అయ్యకుండి, తర్వాత దెబ్బ తగలడం వల్ల గాయాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా వంట పనులు చేసేటప్పుడు కూడా బొబ్బలు, ఇలాంటి చిన్న చిన్న బొబ్బలు రావచ్చు, గాయాలు ఏమైనా కావచ్చు అండి. ఇలాంటివి ఉన్నప్పుడు మన కలబంద దగ్గర జస్ట్ కలబంద అప్లై చేస్తే సరిపోతుంది. సింపుల్ రెమెడీ. సో వెంటనే ఆ యొక్క సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చర్మం మీద దురదలు ఉండడము, గుల్లలు వేయడము, తర్వాత అసౌకర్యంగా ఉండడము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు జస్ట్ ఆ కలబంద గుజ్జు తీసేసుకొని జస్ట్ అలా రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి మైల్డ్గా మసాజ్ చేస్తుంటే కూడా తగ్గిపోతుంది. చాలా సులువైనటువంటి ఫార్ములా. అంతేకాకుండా మరి ఇప్పుడు ఈ చర్మ వ్యాధులు కొన్ని దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టి ఎన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ ఒక పట్టాన అది లొంగక తాత్కాలికంగా తగ్గిపోతుంటుంది, మళ్ళీ సమస్య వస్తూ ఉంటుంది. చాలా విసిగి వేసారిపోతుంటారు. అలాంటి కండిషన్స్లో ముఖ్యంగా ఈ సోరియాసిస్ ఇలాంటి జబ్బులు, లైకెన్ ప్లానస్ ఇలాంటి జబ్బులు, కొన్ని రకాల ఎగ్జిమాలు, చర్మ వ్యాధులు అండి. సో ఇలాంటి వ్యాధులకు కూడా ఈ కలబంద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలాగంటే ఒక భాగము కలబంద రసం, కలబంద గుజ్జు తీసుకొని మిక్సీలో వేసేస్తే బాగా కలిసిపోతుంది, రసం తయారైపోతుంది. దాన్ని ఫిల్టర్ చేసేసి ఒక భాగం కలబంద రసం అయితే దానికి డబల్ ఈ యొక్క కానుగ నూనె అని చెప్పేసి దొరుకుతుందండి మార్కెట్లో. కానుగ నూనె. సో కానుగ నూనెలో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఈ కలబంద రసం అంతా ఎగిరిపోయేదాకా కాచాలి. మనకి ఎలా తెలుస్తుందంటే, ఆ కలబంద రసం అంతా ఎగిరిపోయినప్పుడు ఆయిల్ నురుగు రావడం మొదలవుతుంది. అదేవిధంగా శబ్దం రాదండి,
ఉడికేటప్పుడు శబ్దం వస్తుంది, ఇందులో నీటి శాతం ఉంటుంది కాబట్టి నీటి శాతం తగ్గిపోయిన వల్ల శబ్దం రాదు, తర్వాత పైన నురుగు వచ్చేస్తుంటుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది అన్నమాట ఇది ఔషధం తయారైందని చెప్పేసి. ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని దించేసి చల్లారిన తర్వాత ఉడగట్టి పెట్టుకొని ఇలాంటి అనేక రకాలైన చర్మ వ్యాధులకు వాడుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అనేక రకాలైన చర్మ వ్యాధులు చాలా సమర్థవంతంగా తగ్గిపోతాయండి. మేము 35 సంవత్సరాలు 40 సంవత్సరాల మా అనుభవంలో ఎంతో మందిని మేము ప్రాక్టికల్ చూడడం కూడా జరిగింది అనమాట. ఇంకోటి డాక్టర్ గారు, ఆ కలబందది ఇప్పుడు ఒక పీస్ కట్ చేస్తాం అనుకోండి మొక్క నుంచి, అలా కట్ చేసింది ఎన్ని రోజులు వాడుకోవచ్చు? ఎస్ అండి, కలబంద మనం కట్ చేసిన తర్వాత దాదాపు ఒక 15 రోజులు 20 రోజులు కూడా ఒక్కటే లీఫ్ వాడుకోవచ్చు అండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతిరోజు దాన్ని కట్ చేయక్కర్లేదు. ఒకే లీఫ్ దాదాపు 15 రోజులు వాడుకోవచ్చు. కాబట్టి అంటే ప్రతిరోజు ఏంటంటే ముందు భాగంలో మనం ఎక్కడైతే కట్ అయిన నల్లగా తయారైంటుంది అది కొంత తొలగించేసి వాడుకుంటే సరిపోతుంది. అది లేదంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా మనం లీఫ్ను కూడా కట్ చేయక్కర్లేదు. సగం కట్ చేసుకొని మొక్క ఏగా ఉంటుంది, మనకి ఎంత అవసరమో ఆ మొక్క దగ్గర కట్ చేసుకుని వాడుకున్నా ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. అలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ప్రతి ఇంట్లో ఉండదగ్గ ఔషధ మొక్క కలబంద చాలా చాలా ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఆరోగ్యానికి చాలా చాలా అనేక రకాల జబ్బులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ముందు వీడియోస్లో నేను అవి కూడా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. రైట్ డాక్టర్ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.